తాంబూలాలు నిశ్చయ తాంబూలాలు ఒక 200 మందిని తీసుకెళ్ళా. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరికి భోజనం లేదు, భోజనం పెట్టలేకపోయారు. నేను దారిలో హోటల్లో కూర్చొని అందరం భోజనం చేసి ఇంటికి పోయాం. నెక్స్ట్ మళ్ళీ మా అయ్యంకుడు గారు మేము కూర్చున్నాం, పెళ్లి చేయాలి. మరి మాకు మా నాన్నగారు చచ్చిపోతే 25,000 మంది భోజనం పెట్టాం. మరి ఇప్పుడు ఈ పెళ్ళికి భోజనాలు పెట్టాలి కదా, గ్రాండ్గా చేయాలి కదా అంటే, బాబు గారు నాకు అసలు అలవాటు లేదు, నా పెళ్ళి 42 ఏళ్లకి ఆమెతో చేసుకున్న కమ్యూనిస్ట్ పెళ్ళి, దాంట్లో మార్పిడి. బట్ తను అదే వినండి సార్, మా పెద్దమ్మాయి. నేను ఎందుకని ఈ పాయింట్ యాడ్ చేస్తున్నాను బాబు గారు, తనేముంటుంది, నా పరిస్థితి, నా ఆర్థిక పరిస్థితి తెలిసినప్పుడు మరి ఆ రోజు పెళ్లి రోజు తెలియదా? అదే ఒక నిమిషం చెప్పనండి సార్. ఇక్కడ ఆర్థిక పరిస్థితులు బట్టి అయితే వేరే సంబంధం చేసుకోవాలి. పిల్లని బట్టి, గౌతమిని బట్టి మేము చేసుకున్నాం. గౌతమిని మా అబ్బాయి ఇష్టపడ్డాడనే పాయింట్ కదా ఇక్కడ. ఆ పాయింటే లాకప్ అయింది చివరికి. ఓకే, వాడు అమ్మాయిని తప్ప రెండో అమ్మాయిని జీవితంలో అలౌ చేయను అంటున్నాడు, మోసం చేయను అంటున్నాడు, ఆ అమ్మాయే కావాలంటున్నాడు. సూసైడ్ కాకపోతే ఇప్పుడు ఏదోటి సూసైడ్ చేసుకుంటా అన్నాడు. ఆ స్టేజ్లో నేను ఒప్పుకున్నా. తాంబూలాలు అయింది, పెళ్లి దగ్గరికి వచ్చింది, డబ్బులు లేవన్నారు. 2 కోట్లు ఖర్చు పెట్టి మా ఊరు పిల్లని మా క్యాస్ట్లో పెళ్ళి పిల్లదే ఇంటికాడ జరుగుద్ది, ఆడపిల్ల ఇంటికాడ. ఓకే, నేను పాపను తీసుకెళ్ళి మా ఊర్లో 2 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి పెళ్లి చేశా. అంటే పిల్ల కావాలనే వద్దనే అక్కడ లాస్ట్ ప్రీవియస్ ఒపీనియన్స్ వదిలేండాక వన్స్ డిసైడ్ అయ్యాం చేసుకోవడానికి డిసైడ్ అయ్యాక ఆ అమ్మాయి మా అమ్మాయే, వాళ్ళిద్దరు కప్పులే, మా ప్రాపర్టీ అది, వాళ్ళిద్దరు మా ఫ్యామిలీ ప్రాపర్టీ. సో నేను గ్రాండ్గా పెళ్లి చేశానా లేదనేది ఇప్పుడు ఆళ్ళూరులోనే పెళ్లి జరిగింది అంది. మా ఊళ్ళో పెళ్లి ఎందుకు జరిగింది, నీ ఇంటికాడ ఎందుకు జరగలా? మీ ఇంటికాడ కదా జరగాలి. ఇంత గ్రాండ్ గా పెళ్లి చేశారు, ఇంత కపుల్ గా కనిపించారు అన్నప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయ్యి వీళ్ళకి? సార్ ఒక మాట చెప్తానేనండి, మా అయ్యంకుడు వేపరాలైనా ఓకే మేమైనా పెళ్లి చేసి దీవించి వాళ్ళని పంపేవాళ్ళమే కానీ దగ్గరుండి బెడ్రూమ్లో కాపురాలు చేయించడానికి వాళ్ళు కాదు, నేను కాదు. మీరు ఏం చేశారు? ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, యు ఆర్ గెటింగ్ మనీ. ఎవరో నీ హస్బెండ్ గెటింగ్ మనీ, మంచి ఇన్కమ్లో ఉన్నాడు బాగా, మీకు డబ్బులు కొరత లేదు. ఇమీడియట్గా హైదరాబాద్లో బంజారా హిల్స్లోనో జూబ్లీ హిల్స్లోనో 1,00,000-1,50,000 పెట్టి ఇల్లు, లగ్జరీ 60 లక్షలు పెట్టి BMW కారు, అవన్నీ వాళ్ళ డబ్బులతోనే కొనుక్కున్నాను, నా డబ్బులు కాదు. ఓకే, వాళ్ళ సంపాదనతోనే. నేను ప్రతిదీ బ్లేమ్ చేయకూడదు, నిజం కూడా చెప్పాలా. ఓకే, నిజమైతే ఆ లగ్జరీ లైఫ్ అంతా వాళ్ళ డబ్బులే. పెళ్ళైన తర్వాత కొంచెం సెటిల్ అయ్యారు అయితే సార్, శుభ్రంగా కాపురం చేసుకున్నారు. తేడా వచ్చింది 1 ఇయర్ అయింది అనుకున్నాం. 1 ఇయర్ బ్యాక్ ఏంటి మీ వీళ్ళిద్దరు కలిసి ఉన్నారా లేదా? బట్ ఇద్దరు సరైన బ్యాచ్ కాదు, మా అబ్బాయి కాదు, ఆ అమ్మాయి కాదు. ఏంటి అసలు లైఫ్లో ఆపర్చునిటీ ఎప్పుడూ వస్తుంది, సంపాదన కానీ అదృష్టం కానీ వచ్చినప్పుడు ఏం చేయాలా? మనం జాగ్రత్త పడాలి. ఆపర్చునిటీ వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి. ఎవరు జాగ్రత్త పడలేదు? ఇద్దరు జాగ్రత్త పడలేదు. చిచి, ఇద్దరు వరస్ట్. అసలు ఏమన్నా మైండ్ ఉందండి వీళ్ళకి? పెద్ద చదివేశారంట, డిగ్రీలు ఉన్నాయంట. సార్ ఒక నిమిషం కాదు సార్, మా తండ్రి అయితే ఏంటి సార్, నిజం చెప్పాలి ఇక్కడ స్టూడియోలో, వీళ్ళిద్దరూ కలిసి అంత ఎర్నింగ్ ఉందని చెప్పారు కదా, హైదరాబాద్లో చిన్న ఇల్లు కొనుక్కున్నారా? లోన్ మీద కొనుక్కున్నారా? లోన్ మీద కార్లు కొనకపోతే లోన్ మీద ఇల్లు కొనుక్కున్నారా? మీకేమైనా ఆధారం ఉందా వాళ్ళకి? ఆ పిల్లకి కానీ ఆ మావాడికి కానీ ఏమైనా ఆధారం ఉందా? అడ్రస్ ఉందా? అద్దె కొంపల్లో ఉంటున్నారు వీళ్ళు. మరి అంత డబ్బు వచ్చినప్పుడు ఆ అమ్మాయి 90 లక్షలు అంటది, నా అన్ని కోట్లు అంటది, ఓకే బాబు, ఎన్ని కోట్లు ఏంటో అవన్నీ నిజమే. అసలు ఏది నీకు, ఏది బేస్, ఏది నీకు ఆపర్చునిటీ? ఇప్పుడు గతంలో హైదరాబాద్లో ప్యారడైజ్ అని, లేకపోతే 2-3 మాత్రమే వినిపించాయి బ్రాండ్లు ఉండేవి, హోటల్స్. ఇవాళ ఉన్నాయా? అంటే ఉన్నాయి, కామత్ అని మేము ఎగబడి వెళ్ళేవాళ్ళం మినిస్టర్లతో కలిసి ఆ రోజుల్లో. ఓకే, ఇవాళ ఉందా? ఏ రోజు ఏముంటుంది? ఈ ఫుడ్ బిజినెస్లో ఎంతకాలం స్టాండర్డ్ అవుతారో లేదు. వచ్చినప్పుడు ఆ డబ్బు జాగ్రత్త చేసుకుని చెప్పారు అన్నమాట, జాగ్రత్త చేసుకుని. ఎందుకు చెప్పాను సార్, నేను డబ్బులు బ్యాంకులో వేసి ఒక ఇల్లు కొనుక్కోండి అంటే, ఆయన సినిమా యాక్టర్ ఎవరో అన్నపూర్ణ ప్రొడక్షన్స్, ఆయన పేరేంటి, బోర్గా ఉంటాడు హీరో, ఆయన నాగార్జున గారు. అంతకుముందు పెద్ద ఆయన, ఇప్పుడు విలనేస్తున్నాడు కదా సినిమా, రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి, ప్రొడ్యూసర్ రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి పేరేంటండి? జగపతి బాబు. జగపతి బాబు ఒక హై రైజ్డ్ బిల్డింగ్లో ప్లాట్ కొనుక్కున్నాడు, మాకు నచ్చింది అన్నారు. ఓకే, ఇమీడియట్గా కొనేసుకోండి అన్న, డబ్బులు నేను ఇస్తా అన్న. ఓకే, అక్కడికి వెళ్ళి ఆడు ఎక్కువ చెప్తున్నాడు, ఇటు తక్కువ చెప్తున్నాడని
అది కొనలా. ఒరే బాబు నా దగ్గర 7 కోట్లు వైట్లో ఉన్నాయిరా, మంచి ఇల్లు కట్టుకోండి 1 ఎకరం కొని అని చెప్పంటే తీసుకెళ్ళారు ఎక్కడికో నన్ను. 11 నిమిషాల్లో జూబ్లీ హిల్స్ వచ్చింది కొత్త బ్రిడ్జ్ మీద నుంచి. ఓకే ఇది బాగుంది తీసుకోండి, గజం 25,000 అన్నారు. 25,000 కాదు ఎంతైనా తీసుకోండి, 40,000 అంటున్నారు, అంత రేట్ ఇక్కడ లేదు. ఎమ్మెల్యే గారు ఇటు పక్కన ఎమ్మెల్యే గారు అక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ఓ జిమ్ కూడా ఉంది, ఆ జిమ్ మాస్టర్ తీసుకెళ్ళాడు. అరే అది కొనలేదు, నీ డబ్బులతో నువ్వు కొనలేదు సార్, దానికి నేను కాదంటలా, నా డబ్బులతో కూడా కొనలా. ఏం చేశారు? లగ్జరీ సార్, ఇద్దరికిద్దరే లగ్జరీ. లగ్జరీ అంటే అసలు ఏంటి అంటే వాళ్ళ లగ్జరీ లైఫ్ అంటే ఏం చేసేవాళ్ళు? 3 లక్షలు ఇంటద్ది, ఇంటద్ది 3 లక్షలు. మరి ఈ రోజంతా ఈ ఆమె గారు 1,50,000, ఈడు 1,50,000, ఒకటి ఇల్లు ఒకటి ఆఫీసు ఏదో పెట్టారు. ఓకే 3 లక్షలన్నర కారు ఇన్స్టాల్మెంట్ ఒక కార్కి. తక్కిన కార్లు ఇంకా ఉన్నాయి. ఎన్ని కార్లు మొత్తం? BMW, వెల్ఫైర్. నేను కారు కొంటే అది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వాళ్ళే, అది 700 XCV. ఓకే. జీబు తారు, మారుతి షిఫ్ట్. అంటే ఇద్దరికి బాగా ప్యాషన్ 4 వీలర్స్ అంటే? కార్ అంటే ఫ్యాషనే, నేను కాదంటలేదు. కార్ ఈజ్ సెకండరీ, ఇట్ ఈజ్ టెంపరీ. లైఫ్ సెటిల్మెంట్ ఏంటి? ఒక ఇల్లు, ఓకే, పిల్లలు, మీరు. వీళ్ళిద్దరు కూడా ఎక్కడ లైఫ్ గురించి దూరం ఆలోచించి లైఫ్ చక్కగా ఉండాలి. ఇప్పుడు ఎప్పుడు పెరుగుద్దండి లైఫ్ మీద అటాచ్మెంటు? నీ ఎఫర్ట్స్ అన్నీ చక్కగా ఉంటే దాంట్లోంచి క్లబ్లోంచి బయటికి రాలేరు, అసలు ఏది ఏర్పరచుకోవాలి. ఎప్పుడంటే అంటే పెద్దవాళ్ళుగా మీరిద్దరూ అంటే సాధారణంగా ఒక పెద్ద తరహా ఉన్నప్పుడు కొడుకు కోడల్ని కూర్చోబెట్టి ఏమ్మా ఇది జరుగుతోంది, ఇది ఇప్పటికైనా కొంచెం సెటిల్ అవ్వండి, పిల్లలు ఉన్నారు లేక పిల్లలు పుడతారు అని చెప్పినప్పుడు ఏమనేవారు? లేకపోతే అప్పుడు కూడా ఎలాగ కంటిన్యూ అయ్యేదా? లేదు సరే, అమ్మాయి ఎప్పుడు తప్పు మాట్లాడేది కాదు. గౌతమి అనే అమ్మాయి అసలు ఎప్పుడు తప్పు మాట్లాడేది కాదు, నన్ను చాలా ప్రేమగా చూసేది, నన్ను మామయ్య గారని చాలా అందరిలోకి నన్నే గౌరవంగా మాట్లాడేది. నేను కూడా అమ్మ అనే మాట తప్ప రెండో మాట ఎప్పుడు వాడలేదు. అది చెప్పింది కానీ చివరిలో తప్పు చెప్పింది. అమ్మ అని చెప్పి నన్ను తిట్టకుండా అంత గౌరవంగా మాట్లాడేవాడిని సడన్గా నేను చంపేస్తా, పొడి చేస్తా అంటారు ఎవరన్నా? మీరు చెప్పండి. ఆ అమ్మాయి చెప్పింది కదా, నన్ను చాలా గౌరవంగా మాట్లాడేవాళ్ళు, నన్ను ఎప్పుడు నన్నేం అనలేదు ఆయన అని చెప్పింది కదా. అంత ఎఫెక్షనేటెడ్గా ఉన్నా అని చెప్పి సడన్గా నేను చంపేస్తానా? ఏంటి నిన్ను చంపు? నా ఓనర్ నువ్వు సరిగ్గా కాపురం చేసుకుంటే నా యజమాని ఎవరండి? నా ప్రాపర్టీస్కి నా ఎఫర్ట్స్కి యజమాని ఎవరు? నేను సంపాదించే సంపాదనకి నా డబ్బులకి తప్పేలా చేసింది కూడా తండ్రి అని అర్థం వచ్చేలా మాట్లాడుతున్న సందర్భం. ధర్మ మహేష్ కాస్త దారి తప్పడమో లేకపోతే వేరే మహిళల వైపు చూడడానికి వెనకాల తండ్రి కారణం ఉన్నాడని అర్థం వచ్చేలా గౌతమి మాట్లాడుతున్నారు. మరి వీళ్ళిద్దరూ నా దగ్గర కాపురం చేస్తున్నా, నా ఇంట్లో ఉన్నా, నా గైడెన్స్లో ఉన్నా, మీరు చెప్పేది కరెక్టే. వీళ్ళెవరో మేమెవరో, మేము ఎక్కడో ఆంధ్రాలో ఉంటున్నాం, మా భార్యాభర్తలు ఇద్దరమే ఉంటాం. నా భార్య చాలా మంచిది, పెద్ద ఫ్యామిలీ, జమీందారు ఫ్యామిలీ. ఆమె కల్చర్ వేరు. పొద్దున్న మేము గుడి కట్టించాం, కొన్ని కోట్లు ఖరీదు చేసేది మా ఊర్లో. మేము ఫౌండర్ ట్రస్టీ, అంటే అర్థమైందా మీకు? అంటే ధర్మ వ్యవస్థ శాశ్వత ధర్మకర్తలం. ఓకే, శాశ్వత ధర్మకర్త. ఎవరైనా రాని గుళ్ళోకి ఏమీ లేకుండా స్నానం చేసి వస్తే ఆ వ్రతాలకు కానీ పూజలు, వ్యవస్థాపక ధర్మకర్తలు అంటూ ఉంటారు. ఆ ఖర్చు అంతా మేమే పెట్టుకుని ఈ రోజు కూడా ఆ భక్తులు ఎంతమంది వచ్చినా సరే మేము ఎఫర్ట్ చేస్తాం. అది 2 లక్షలైనా ఉన్నాయండి. ఆమె అది చేస్తుంది, నేను కాదు. ఆ గొప్పతనం మా మిస్సెస్ది. కానీ వినండి, ఆమెని గుడికి వెళ్ళి దండాలు పెడద్ది, అది వ్యభిచారం చేస్తుంది, ప్రాసిక్యూటు ఆడాళ్ళకి పక్కలేస్తుంది, మొండలు దార్చే బ్రోకర్లను పంపిస్తుంది. తల్లే కదా. మీ అమ్మని నేను ఎట్ట మాట్లాడేప్పుడు? వాళ్ళ అమ్మగారిని ఎంత గౌరవంగా మాట్లాడా? దేవత అండి, కుటుంబానికి కాపాడిన దేవత అని చెప్పా. కులం ఏదైనా మాకు అనవసరం, ఆమె క్యారెక్టర్ కలదని చెప్పా. మాకన్నా మేము పెద్ద కులస్తులు, కానీ మాకన్నా ఆమె గొప్ప. ఆమె ఈ రోజుల్లో అలాంటి ఆడవాళ్ళు లేరు, ఆమె ప్రతివత. కానీ బాబు గారు ఈ మాటలో నేను అన్నప్పుడు మంచిది అన్న మీరే ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అని క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఎప్పుడు మాట్లాడలేదు సార్ అమ్మాయి, అసలు ఎప్పుడు చెడుగా మాట్లాడలా. ఇప్పుడు మేము పెళ్లి చేసుకుని కాపురం చేసుకోమని పంపాము, మా ఎఫర్ట్స్ అన్నీ ఆలయ్యి. మేము కళలో ఇప్పుడు మీరే ఉన్నారు ఇక్కడ, మీరు దీంట్లో ఉద్యోగం చేస్తున్నారు, ఇంకో హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీరు తిని మీరు పడుకోటాక హార్డ్ వర్క్ ఎవరి కోసం చేస్తున్నారు? ఫ్యామిలీ కోసం చూసుకుంటే ఎవరైనా. ఫ్యామిలీ అంటే ఎవరు? తల్లిదండ్రులు, పేరెంట్స్ వదిలేండి సార్. నెక్స్ట్ ఎవరు? అది ఎంజాయ్ చేసి భార్య, పిల్లలు, అంతే కదా.
అలాగే నేను 20 గంటలు పని చేస్తా. అగ్రికల్చర్ అంటే హార్డ్ వర్క్. ట్రూ, యాక్సెప్టెడ్. అది నేను హార్డ్ వర్క్ చేసి నేను సంపాదించిన, మా ఇయ్యంకుడు గారు హార్డ్ వర్క్ చేస్తాడు. ఆయన చెడ్డోడేం కాదు, పెద్ద మనిషి ఆయన కూడా. ఆయన పిల్లలకి ఇవ్వాలని హార్డ్ వర్క్ చేస్తాడు ఈ రోజుకి. మరి ఈ ఎఫర్ట్స్ అన్నీ ఎంజాయ్ చేసేది గౌతమి అండ్ గౌతమి హస్బెండ్, అలాగే పోనీ వాళ్ళ అక్క, ఇద్దరు అప్పచెల్లిళ్ళు. ఓకే, కంటిన్యూ చేద్దాం బాబు గారు. మీరు మాట్లాడుతున్నారు అండ్ గౌతమి గురించి కూడా మీరు ఎక్కడ నా గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడంటున్నారు. బట్ గౌతమి ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. మీరు మీ అబ్బాయితో మాట్లాడిన ఒక ఆడియో తను బయట పెట్టారు. ఒకసారి ఆడియో నేనే చెప్తా ఎందుకు ఒకసారి మీకు మీరు